అసలు అంబాదేవి ప్రేమ కథ ఏమిటి? అంబాదేవి ఆజన్మ బ్రహ్మచారి అయిన భీష్ముణ్ణి వివాహం చేసుకోమని ఎందుకు అడుగుతుంది? భీష్ముడు పరశురాముడు మధ్య 22 రోజుల యుద్ధం ఎందుకు జరిగింది? అంబాదేవి భీష్ముడి మరణానికి కారణం ఎలా అయ్యింది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సాల్వ మహారాజు కాశీరాజు జ్యేష్ఠపుత్రిక అయిన అంబాదేవి ముందుగానే ప్రేమించుకున్నారు. అంబ స్వయంవరంలో సాల్వుడి మెడలో వరమాల వేసి భర్తగా స్వీకరించాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. వారు అనుకున్నది జరిగేలోపు భీష్ముడు వచ్చి వారిని తీసుకుని వెళ్తూ ఉండగా సాల్వుడు భీష్ముడిని అడ్డగించి, "ఓ గంగాపుత్ర భీష్మ, ఈరోజు ఈ సాల్వ మహారాజు శక్తి ఏంటో నీకు రుచి చూపిస్తాను" అంటూ ఉండగానే భీష్ముడి బాణపరంపరకి సాల్వుడు కుప్పకూలిపోతాడు. భీష్ముడు ఆ 3 కన్యలను తీసుకుని హస్తినాపురంకి వెళ్తాడు. సత్యవతీదేవిని చూడగానే అంబాదేవి గట్టిగా ఏడవడం మొదలు పెడుతుంది. సత్యవతీదేవి, "ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?" అని ప్రశ్నించగా, "నేను ముందే సాల్వ మహారాజుని ప్రేమించాను. ఆ విషయం తెలుసుకోకుండా మీ పుత్రుడు నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు" అని చెప్తోంది. అది విన్న భీష్ముడు, "అమ్మా, మీ ప్రేమ విషయం నాకు ఏమాత్రం తెలియదు. అయినా స్వయంవరానికి సిద్ధపడిన స్త్రీ వేరొకరిని ఇష్టపడుతుందని ఎలా అనుకుంటారు? మీకు ఇష్టం లేకుండా మిమ్మల్ని నా తమ్ముడికి ఇచ్చి వివాహం జరిపించను. మీరు ప్రేమించిన వారినే వివాహం చేసుకోండి" అని చెప్పి అంబాదేవికి కొంతమంది బ్రాహ్మణులను తోడు ఇచ్చి పంపిస్తాడు. సత్యవతీదేవి అంబాలికలను "మీకు ఈ వివాహం ఇష్టమేనా?" అని అడగడంతో వారు సంతోషంగా ఒప్పుకుంటారు. అప్పుడు అంబిక అంబాలికలకు విచిత్రవీరునితో అంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తారు. మరుసటి రోజు ఎవరూ ఊహించని విధంగా అంబాదేవి హస్తినాపుర రాజ్యసభలో అడుగుపెట్టి భీష్ముడి ముందు నిలబడుతుంది. అది చూసిన భీష్ముడు, "ఏమైనది దేవి, మరలా ఎందుకు వచ్చావు?" అని ప్రశ్నించగా, "సాల్వ మహారాజుని మీరు ఓడించారు కాబట్టి నన్ను వివాహం చేసుకోను" అన్నారు. "ఇప్పుడు నేను వివాహం అంటూ చేసుకుంటే అది మిమ్మల్నే గంగాపుత్ర భీష్మ" అంటుంది అంబాదేవి. అది విన్న భీష్ముడు, "దేవి, నేను ఆజన్మ బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాను. నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను" అని చెబుతాడు. అప్పుడు అంబాదేవి, "ఆ వ్రతాన్ని చెడగొట్టడానికే నేను ఇక్కడికి వచ్చాను. నా ప్రేమను కోల్పోయి నేను ఎంత నరకయాతనను అనుభవిస్తున్నానో వ్రతం భంగమయ్యి నీవు కూడా అంతటి నరకయాతనను అనుభవించాలి" అంటుంది. అప్పుడు భీష్ముడు, "దేవి, సూర్యచంద్రులు వారి దిశను మార్చుకుంటారేమో గాని భీష్ముడు ఇచ్చిన మాట తప్పడు. కాబట్టి నీవు ఇచ్చడి నుండి వెళ్ళిపో" అంటాడు. అప్పుడు అంబాదేవి అక్కడి నుండి వెళ్ళిపోయి భీష్ముడి గురువుగారు అయిన పరశురాముణ్ణి ఆశ్రయిస్తుంది. తనకి జరిగిన అన్యాయమంతా పరశురాముడికి వివరిస్తుంది. అది విన్న పరశురాముడు, "ఎవరు దేవి, నీ ప్రేమకు అడ్డు తగిలింది?" అని ప్రశ్నించగా, "మీ ప్రియ శిష్యుడు గంగాపుత్రుడు భీష్ముడు" అని చెప్తోంది. అది విన్న పరశురాముడు ఆశ్చర్యపోయి, "ఏంటి, భీష్ముడా? భీష్ముడు ఎన్నటికీ ఇలాంటి అధర్మ కార్యం చెయ్యడు" అంటారు. అప్పుడు అంబాదేవి జరిగినదంతా పరశురాముడికి వివరిస్తుంది. ఇదంతా విన్న పరశురాముడు, "సరే, నీకు ఈ దుస్థితి రావడానికి కారణం 2 వ్యక్తులు, గంగాపుత్రుడు భీష్ముడు, సాల్వుడు. ఎవరిని శిక్షించమంటావు?" అని అడుగగా, "సాల్వ మహారాజుని శిక్షించినా ఇక నన్ను వివాహం చేసుకోరు. దీని అంతటికీ కారణం భీష్ముడే. అతను చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే" అంటుంది. అది విన్న పరశురాముడు అంబాదేవిని తీసుకుని హస్తినాపురం వెళ్ళి అక్కడ సరస్వతీ నదీ తీరాన విరిది ఏర్పాటు చేసుకుని భీష్ముడికి కౌరు పెట్టగా, భీష్ముడు ఆనందంతో తన గురువుగారి ఆహ్వానాన్ని స్వీకరించి అక్కడకు వెళ్తాడు. అక్కడకు వెళ్ళిన భీష్ముడు తన గురువుగారికి నమస్కరించి, "గురుదేవా, నన్ను పిలిపించడానికి కారణం ఏమిటి?" అని అడగగా, అప్పుడు అంబాదేవి పరశురాముడి వెనక నుండి ముందుకు వచ్చి నిలబడుతుంది. అంబాదేవిని చూసిన భీష్ముడికి విషయమంతా అర్థమయ్యింది. పరశురాముడు అడిగిన ప్రశ్నలన్నింటికీ భీష్ముడు సమాధానం చెప్పగా, అప్పుడు పరశురాముడు భీష్ముడితో, "నీవే ఈ కన్యను స్వయంవరం నుండి తీసుకువచ్చావు కాబట్టి నీవే ఈ కన్యను వివాహం చేసుకోవాలి" అనగా, అప్పుడు భీష్ముడు, "గురుదేవా, అదెలా సాధ్యమవుతుంది? నేను ఆజన్మ బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాను కదా.
నేను ప్రాణం పోయినా నా ధర్మాన్ని తప్పను అని బదులివ్వగా కోపోద్రిక్తుడైన పరశురాముడు భీష్ముడితో యుద్ధానికి వస్తాడు. గురు శిష్యులు ఇద్దరి మధ్య యుద్ధం ఘోరంగా జరుగుతుంది. పరశురాముడి తాటికి భీష్ముడి రథసారథి కూడా మరణించాడు. భీష్ముడి మీదకు కూడా అత్యంత శక్తివంతమైన బాణం ప్రయోగించగా భీష్ముడు కూడా రథంలోనే కుప్పకూలిపోయాడు. అప్పుడు వెంటనే గంగాదేవి ప్రత్యక్షమై భీష్ముడి రథానికి సారథి అయి రథాన్ని నడుపుతూ భీష్ముడిని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి అయిపోయింది. భీష్ముడు ఇంకా మూర్ఛ నుండి తేరుకోలేదు. అప్పుడు భీష్ముడి కలలో 7 వసువులు కనిపించి ఈ విశ్వంలో పరశురాముణ్ణి జయించగలిగేది మోహనాస్త్రం ఒకటే అని చెప్పి వసువులు భీష్ముడికి మోహనాస్త్రం మంత్రోపదేశం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. మరుసటి రోజు కోపంతో ఉన్న పరశురాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా భీష్ముడు తన దగ్గర ఉన్న మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. అవి 2 బ్రహ్మాస్త్రాలు కావడంతో 2 బ్రహ్మాస్త్రాలు కలిస్తే సృష్టి నాశనం అవుతుందని గ్రహించిన నారదుడు అక్కడికి వచ్చి భీష్మ, నీ గురువుగారినే సంహరించాలి అనుకోవడం సమంజసం కాదు అని చెప్పి పరశురాముడి దగ్గరకు వెళ్ళి భీష్ముడి దగ్గర మోహనాస్త్రం ఉంది, మీ మీద గౌరవంతో అది ప్రయోగించడం లేదు అని చెప్పడంతో ఇద్దరూ వారి బ్రహ్మాస్త్రాలు ఉపసంహరించుకున్నారు. దాంతో భీష్ముడు పరశురాముల మధ్య 22 రోజులు జరిగిన యుద్ధం అంతటితో ముగిసింది. పరశురాముడు భీష్ముణ్ణి అభినందించి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు అంబాదేవి భీష్ముణ్ణి చూసి, నీవు నీ శక్తి సామర్థ్యాలను చూసి మెడిసిపడకు. నీవు ఏ సింహాసనం కోసమైతే నా జీవితం నాశనం చేశావో అదే సింహాసనం నీకు నిద్ర లేకుండా చేస్తుంది. నీ తండ్రి నీకు ఇచ్చిన వరమే శాపంగా మారి నీ ఆత్మ సైతం వయోభారంతో కృంగిపోయి నీవు మరణానికై ఎదురు చూస్తున్న సమయంలో నీకు మృత్యుదేవతనై వస్తా అంటూ ఆత్మాహుతి చేసుకుంటుంది. అలా మరణించిన అంబాదేవి పాంచాల దేశంలో ద్రుపదుడి పుత్రిగా శిఖండిగా జన్మించి కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడి మరణానికి కారణం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.